ప్రైజ్ ది లార్డ్. ఈరోజు హెబ్రోను క్యాలెండరు వాక్య భాగముల నుండి మనకివ్వబడిన లేఖన భాగాన్ని చదువుతాను. ప్రియులారా గమనించండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతాను. ప్రియులారా గమనించండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, కానీ ఎవడైనను దైవ భయము కలిగి ఆయన చిత్తము జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ప్రియులారా, మనము ఈ చదువుకున్న భాగంలో మొదటిగా మనం గమనిస్తే 31వ వచనంలో దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ప్రియులారా, మరి ఎవరు పాపులుగా ఉండకుండా నీతిమంతులు ఈ లోకంలో ఎవరున్నారు ప్రియులారా అని మనము ఒకసారి ఆలోచన చేస్తే ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక దేవునికి ఎడబాటైపోయినారు, దేవునికి దూరస్తులైపోయారు. దేవుని యొక్క కృపను పొందుకోవటానికి మధ్యలో పాపము అడ్డు వచ్చింది. ఆ పాపమే మనందరము చేస్తూ వచ్చాం. అదే ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వలన వచ్చు జీతం మరణము, మరణము ద్వారా వచ్చే ఫలితమే నిత్య నరకము. ప్రియులారా, ఆ నిత్య నరకము నుంచి మరి ఎవరు ఎలాగా తప్పించబడాలి అని మనం ఆలోచన చేస్తే, ఈ వాక్య భాగము ప్రకారం గిన మనం ఆలోచన చేస్తే మరి మన ప్రార్థన ఎవరు ఆలకిస్తారు? మరి మనం అంతా కూడా పాపులం కదా. మరి దేవుడు ఎలాగా ఆలకిస్తాడు? పాపులు మనం ఆలకింపను అని దైవ వాక్యము చెప్తున్నాడు కదా. మరి ఎలాగా? ప్రియులారా చూడండి, 2వ భాగంలో, ఇదే వచనంలో 2వ భాగంలో, కానీ చూడండి ప్రియులారా, కానీ దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము కానీ ఎవడైనను దైవ భయము కలిగి ఆయన చిత్తము జరిగించని ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ప్రియులారా, మనం దైవ భయము కలిగిన వారు ఎవరు అని మనం చూస్తే, దేవుడు చెప్పినటువంటి మాట నమ్మినటువంటి వాడు. ప్రియులారా, నమ్మి ఆ దేవుని మాటకు లోబడి ఆ దేవుని యొక్క చిత్తమును జరిగించిన వాడే నీతిమంతుడుగా తీర్చబడతాడు. నమ్మటము కాదు కానీ దేవుడే ప్రియులారా నోవాహును పిలిచాడు. నోవాహును పిలిచి నీతిమంతుడుగా ఎన్నుకున్నాడు. ఎందుకు అనంటే ప్రియులారా, దేవుడు చెప్పిన మాట నమ్మాడు. అది వరకు చూడని సంగతులను నమ్మాడండి. అది వరకు వర్షం పడలేదు, కానీ దేవుడు చెప్పిన మాట నమ్మి వాడను సిద్ధం చేసుకోమన్నాడు. ఆ నమ్మి దాని ప్రకారం చేసుకున్నాడు. దేవుడు చెప్పిన మాట విశ్వాసం ఉంచాడు. అంటే దేవుడు పిలిచినప్పుడు, దేవుని యొక్క మాట చెప్పినప్పుడు వినాలి, అంటే విశ్వసించాలి. వాడు రక్షించబడతాడు. అప్పుడు ఆ దేవుని మాట విని విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, అప్పుడు నువ్వు విశ్వసించినవు గనుక విశ్వసించువాడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. దేవుని మాట నమ్మిన వాడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. అందుకనే దేవుని నమ్మాలి, దేవుని వాక్కును వినాలి. చూడండి ప్రియులారా, మనం దేవుని వాక్య భాగంలో జకర్యా గ్రంథంలో చూస్తే 7వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతాను. ప్రియులారా గమనించండి. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. కనుక దేవుడు చెప్పినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని మాట విశ్వసించినప్పుడు వాడు నీతిమంతుడుగా తీర్చబడతాడు.
ఎందుకంటే విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు అప్పుడు వాని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడన్నమాట. కాబట్టి ప్రియా సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు దేవుని మాట విని దేవుని చిత్తము జరిగించే వ్యక్తిగా ఉన్నావా? దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన ఆలకిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను నిత్య రాజ్యములోనికి, ఆయన ఉండు స్థలములోనికి నిన్ను కూడా తీసుకొని వెళ్తాడు. కాబట్టి నీవు కలవరపడవలసిన అవసరము లేదు. మరి ఇప్పుడు ఎవరికి కలవరము, ఎవరి ప్రార్థన ఆలకించడు అని అంటే, ప్రియులరా, దేవుని మాట విశ్వసించకుండా ఉన్నావా? ఇప్పుడు ఇంతవరకు నువ్వు విశ్వసించకుండా వస్తున్నావు, పోతున్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. అయితే నీ ప్రార్థన ఆలకించడు. నీ ప్రార్థన ఆలకిస్తే నువ్వు రక్షించబడతావు. నీవు విశ్వసించి ప్రార్థన చేస్తే నువ్వు రక్షించబడతావు. నీ ప్రార్థన ఆలకించబడుతుంది. కనుక ఎంతకాలం ఇంకా దేవుని సన్నిధిని, దేవుని యొక్క మాటను విశ్వసించకుండా నీవు జీవిస్తూ ఉంటావు? ఈ అల్పకాల పాప భోగములను అనుభవిస్తూ ఉంటావు. రేపులే అని వాయిదాలు వేసుకుంటూ ఉంటావు. రేపు నీది కాదుగా. నేడు అనేదే ఉండగానే మనం ఉన్నాం, కానీ రేపటి వారము కాదు. ప్రియా సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి. మరి ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు చూద్దాం. 145వ కీర్తన చూడండి. 145వ కీర్తనలో దేవుని వాక్య భాగములో నుండి ప్రియులారా గమనించండి, 19వ వచనం గమనించండి ప్రియులారా. 145వ కీర్తనలు, 145వ కీర్తన 19వ వచనాన్ని నేను చదువుతాను ప్రియులారా, గమనించండి. దేవుని వాక్య భాగం నుండి, మరి ఎవరి ప్రార్థన ఆలకిస్తాడంటే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. కాబట్టి ప్రియా సహోదరుడా, నీవు దేవుని యందు భయభక్తులు గలవాడవేగిన అయితే ఈరోజే ఆయన యందు భయము కలిగి, ఈరోజే ఆయన యందు విశ్వాసం ఉంచి నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకిస్తాడు. చెప్తున్నాడు కదా, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. నీ ప్రార్థన ఆలకించిన తర్వాత నీవు భయభక్తులు గలవాడవుగా ఉన్నావు కనుక నీ కోరికను ఆయన నెరవేరుస్తాడు. వారి యొక్క మొర ఆలకిస్తాడు. అంటే వారి ప్రార్థన ఆలకించి వారికి ఏమిస్తాడు? గొప్ప రక్షణ ఇస్తాడు. ప్రియులారా, ఈ గొప్ప రక్షణ భూప్రపంచంలో ఎవరి దగ్గర దొరకదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా రకరకాల వైద్యాలకి, ఈనాడు అంతు చిక్కని రోగాలకు కూడా వైద్యము వచ్చింది, కానీ పాపం అనే రోగానికి ఎక్కడ వైద్యము దొరకదు ప్రియులారా. ఒకే ఒక్కడున్నాడు వైద్యుడు, పాపుల రక్షకుడు. ఆయనే పరమ వైద్యుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు నీవు రక్షించబడతావు. ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన మాట విని, ఆయనకు లోబడి, ఆయన చిత్తము గ్రహించాలి. ఏంటి ఆయన చిత్తం అంటే, ఆయన ఏదైతే మన కొరకు తన పరిశుద్ధ గ్రంథాన్ని రాయించి పెట్టించాడు, మనకు ఒక కొలమానంగా ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. అదే మహాజ్ఞాన గ్రంథం. ఈ ఈ ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మత గ్రంథాలు అని అంటారు చాలామంది కూడా ప్రియులరా. ఇది మత గ్రంథము కాదు, కానీ మహాజ్ఞాన గ్రంథం ప్రియులరా. అజ్ఞానములో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చారు ఈ గ్రంథం. కనుక ఈ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా దేవుని ఆత్మ ఆవేశం వలన రాయించబడుతూ వచ్చింది. కాబట్టి ఈ మాటల ప్రకారం, అనగా ఈ వాక్కు ప్రకారం నువ్వు అనుసరించి నడిస్తే దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీ కోరిక సఫలం చేస్తాడు, ఆయన నీ కోరికను నెరవేరుస్తాడు, వారి మొర ఆలకిస్తాడు. ప్రియులారా, మూడవదిగా మనం చూస్తే
చూడండి ప్రియులారా, ఇంకా మనం దేవుని వాక్య భాగంలో దేవుని భయభక్తులు గల వారి కోరిక సఫలపరుస్తాడు, వారికి ఆశ నెరవేరుస్తారు, వారి మొర ఆలకించి వారిని రక్షించుతాడు. ఇంకా నువ్వు రక్షించబడకుండా ఉన్నావేమో, ఈరోజైనా యేసు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకో. నా హృదయంలోనికి రా, నా హృదయంలో ఉన్న పాపమును తీసివేయమని చిన్న ప్రార్థన చేసుకో. విశ్వాసం ఉంచి నువ్వు రక్షించబడతావు. ప్రియులారా, ఆ విధంగా మరి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన ఆలకించబడుతుంది. మూడవదిగా చూడండి ప్రియులారా, యెషయా గ్రంథంలో దేవుని వాక్య భాగంలో 1వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తే దేవుని 15వ వచనంలో చూడండి ప్రియుల, 1వ అధ్యాయము 15వ వచనం చదువుతాను ప్రియులారా, గమనించండి. దేవుని వాక్య భాగంలో, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. కాబట్టి ఆయన ఎప్పుడు వింటాడు అని అంటే ప్రియులారా, దేవుని వాక్కు వచ్చినప్పుడు వెంటనే ఎలా వచ్చిందని అంటావు. దైవజనుల ద్వారా నీకు వాక్యం వినిపించబడుతుంది. యూట్యూబుల ద్వారా దేవుడు నీకు వాక్యం వినిపిస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి మరి ఆ యొక్క సెల్ ఫోన్ల ద్వారా, రకరకాలు రేడియోల ద్వారా, టీవీల ద్వారా రకరకాలుగా దేవుని వాక్కు నీ యొద్దకు వస్తుంది. ఆ వచ్చినప్పుడు మరి నువ్వు ఆ దేవుడు చెప్పిన వాక్కుకు లోబడుతున్నావా? నువ్వు ఆశీర్వదించబడతావు. లోబడితే అప్పుడు దేవుడు నీ మాట, నీ ప్రార్థన ఆలకిస్తాడు. మీరు అప్పుడు వినకుండా ప్రియులారా, చూడండి, లోకంలో ఒక సామెత ఉంది కదా, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటారంట. ప్రియులారా, అలా ఉండకూడదు. మనం దేవుని వాక్కు నిన్ను దర్శించినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుని యొక్క మెల్లని స్వరం నిన్ను దర్శించి నీతో మాట్లాడినప్పుడు, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులను తిప్పుకొందును. కనుక దేవుని వాక్కు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు వినకుండా పెడచెవిని పెడితే ఆ దేవుడు కూడా మిమ్మును చూడకుండా అంటున్నాడు, నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా తర్వాత ప్రార్థన చేసినను నేను వినను, నా చేతులు, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. కాబట్టి మిమ్మును మీరు కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించి హింసింపబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాల పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములో రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును అని ప్రభు చెబుతా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్కు నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు ఇంకా లోబడకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ఉంటే నీవు దేవుని ఆశీర్వాదం పొందుకోలేవు, మేలు పొందుకోలేవు, అనేకులకు మాదిరికరంగా ఉండలేవు. కాబట్టి ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, కనుక దేవుడు పిలిచినప్పుడు ఒకటి నీవు లోబడాలి, ఆయన మాట వినాలి, ఆయన మాట విశ్వసించాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన ఆలకించిన తర్వాత ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. అప్పుడు నీ కోరిక నెరవేర్చును. రెండవదిగా నీ మొర ఆలకించును, నీవు రక్షించబడతావు. రక్షించబడిన నీవు అనేకులకు మాదిరికరంగా కూడా ఉండగలుగుతావు. దేవుడు ఆ విధంగా నిన్ను ఆశీర్వదిస్తాడు.
ఆ విధంగా దీవిస్తాడు, నిన్ను ప్రత్యేకపరుస్తాడు. లోకములో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అనేకులకు మాదిరికరంగా ఉంచుతాడు. ఆ విధంగా ఉండటానికి దేవుడు నీకు తన వాక్కును, ఆయన వాక్కును ఈరోజు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా సమయం ఉందిలే అని అనుకుంటావా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు, ప్రియులారా, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానము గల వారి వలె నడుచుకోండి అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజైనా ఆలోచన చేయి సహోదరుడా, ఈరోజైనా ఆలోచించు సహోదరి. రక్షించబడ్డావా? దేవుని యందు విశ్వాసం ఉంచావా? చాలా సంతోషం. నీవు దేవునికి మహిమార్థంగా ఉండుటకు దేవుడు సహాయం చేస్తాడు. ఇంకా దేవుని వాక్కు నీ యొద్దకు వచ్చినా కూడా పిలిచినప్పుడు లోబడకుండా ఉన్నావా? ఎన్నిసార్లు గద్దించిన లోబడని వాడు హఠాత్తుగా మరణం పొందుతాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియులారా, కనుక దేవుని వాక్కు నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు లోబడు, నువ్వు రక్షించబడతావు, నీవు ఆశీర్వాదం పొందుకుంటావు. దేవుని కృపను పొందుకొని నీవు కూడా ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉండేదాని కొరకై నీకు స్థలము సిద్ధపరుస్తాడు. ఇది గొప్ప ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాలు పరసంబంధమైనవి, కంటికి కనపడవు. ప్రియులారా, పరలోక రాజ్యం ఇస్తాడు నీకు, ఇది కంటికి కనపడదు. నిత్య జీవాన్ని ఇస్తాడు, ఈ ఆశీర్వాదం నీకు కనపడదు. కానీ మేలులు పొందుకుంటావు భూమి మీద. మేలులు, దీవెనలు ఇవి కంటికి కనపడతాయి. నీవు ఆశీర్వదించబడతావు, నీవు నీ సంతానం దీవించబడతావు. ఇవన్నీ భూమి మీద దీవెనలు పొందుకుంటాం. ఆ దీవెనలు భూ సంబంధంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. పరసంబంధమైన ఆశీర్వాదాలు కూడా, ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరు పొందుకుంటారు ఇవన్నీ అని అంటే, దేవుని చిత్తమును చేయాలి అంటే వాక్యాన్ని చదువుకుంటూ, వాక్యపు వెలుగులో నడుచుకుంటూ ముందుకు సాగిపోతే దేవుడు నీ కోరికను నెరవేరుస్తాడు, నీ ఆశను తీరుస్తాడు, నీ మొర ఆలకించి నిన్ను నిత్యరాజ్యానికి తీసుకొని వెళ్తాడు. ఇది గొప్ప ఆశీర్వాదం. అంతేకాదు ప్రియులారా, మనం యెషయా గ్రంథం 1:15 మనం చూస్తే, దేవుని వాక్కు వచ్చినప్పుడు దాన్ని వినుట ద్వారా నీవు ఆశీర్వదించబడతావు. విశ్వసించుట ద్వారా గొప్ప మేలులు పొందుకుంటావు. నీవు నీ ఇంటి వారందరూ కూడా గొప్ప రక్షణ పొందుకుంటారు. అంతేకాదు ప్రియులారా, నీ ద్వారా నీవు మాదిరిగా ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా కూడా ఉండగలిగేటట్లు ప్రభువు నిన్ను స్థిరపరిచి బలపరుస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను 9:31 దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, కానీ ఎవడైనను భయభక్తులు కలిగి ఆయన చిత్తము జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. వాని మనవి ఆలకించి వారికి రక్షించి వారి కోరికను తీర్చి వారిని మెండైన ఆశీర్వాదాలతో దీవెనలతో నింపుతాడు. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించి అట్టి దీవెనలు నీపై కుమ్మరించబడును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ కొందనాలు. ఈ దినం ఎవరైతే ప్రార్థన మనవులు కోరి ఉన్నారో, ఎవరైతే ఈ వాక్య భాగాన్ని వింటున్నారో, ఈ సమయంలోనైనా నీ వాక్యమునకు లోబడి నీ అందు విశ్వాసముంచి నీ చిత్తానుసారంగా నడుచుకునే వారిని మీరు బలపరిచి స్థిరపరిచి మీ మెండైన ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభువా. అలాగే ఇంకా నీ మాటను తృణీకరించి ఇంకా సమయం ఉందిలేని సమయాన్ని వ్యర్థపరిచి అనేకమైన సార్లు దేవునికి విరోధంగా రేపులే అని వాయిదా వేస్తూ దేవునికి అవిధేయతగా చూపి ఉంటున్నారో
అలాంటి బిడ్డలను కూడా దర్శించి వారు నీకు లోబడి నీ చిత్తము ఎరిగి నీ సన్నిధిలో ప్రార్థించి ఆ ప్రార్థన ద్వారా వారిని రక్షించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రార్థించమని కోరినటువంటి నీ ప్రియ సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభువా, సహాయం చేయండి. మీరే కృప చూపించి కనికరించండి. వారి అవసరతల అక్కర్లు, వారి పనులలో తోడుగుండండి. వారి ఆర్థిక పరిస్థితుల్లో సహాయం చేయండి. అనారోగ్య పరిస్థితుల్లో తోడుగా ఉండి ఆరోగ్యం దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా పాప రోగము నుండి విడిపించి విమోచించి గొప్ప రక్షణ, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదములు బిడ్డలందరూ పొందినట్లు మీరే కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.